హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లహరి జయరాం బానోత్ ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ వచ్చేసి బతుకమ్మ సెలబ్రేషన్ అయితే జరుగుతుందండి మా పాప వాళ్ళ స్కూల్లో. సో నేనైతే బతుకమ్మ అయితే ప్రిపేర్ చేసి అయితే తీసుకెళ్తున్నాను. బతుకమ్మ రెడీ అయితే చేస్తున్నానండి. వాళ్ళ స్కూల్లో అయితే సెలబ్రేషన్ జరుగుతుంది. సో ఎప్పుడైతే నేను వెళ్ళలేదు, ఈసారి అయితే ప్రతి ఇయర్ అయితే సెలబ్రేషన్ జరుగుతుంది. చిన్న బతుకమ్మకు ముందు ఒక రోజు ముందు అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారు స్కూల్లో. సో ఈరోజు మా పాప అయితే మనం వెళ్దాం మమ్మీ, మనం బతుకమ్మ పేర్చి తీసుకెళ్దాము స్కూల్కి అని చెప్పేసరికి నేనైతే బతుకమ్మ అయితే రెడీ చేస్తున్నాను. ఎప్పుడూ వెళ్ళలేదు, ఈసారి వెళ్దామని అనుకొని వెళ్తున్నాను. సో ఆఫ్టర్నూన్ కల్లా నేను ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చానండి. వాళ్ళకి పిల్లలకి ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్ ఉండే. ఎగ్జామ్ అయిపోయాక ఆఫ్టర్నూన్ స్కూల్ నుండి తీసుకొచ్చి బతుకమ్మ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను బతుకమ్మ. ఇలా ప్రిపేర్ చేసి అయితే ఈవినింగ్ టైంకి అలా 5కి అలా అయితే ఉందండి. స్కూల్లో సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. సో నేను అలా అని ఫాస్ట్గా అయితే బతుకమ్మ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చిన్నగా అయితే చేస్తున్నాను. ఇలా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను బతుకమ్మ. సో స్కూల్లో పేరెంట్స్ అందరైతే బతుకమ్మ ఇట్లా ప్రిపేర్ చేసి అయితే తీసుకొచ్చారు స్కూల్లో. ఇలా ఈ విధంగా నేనైతే ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాను. అలాగే మా బాబు నేను ఏ వర్క్ చేస్తానో వాడు కూడా అదే పని చేస్తాడండి. వాడు కూడా చూడండి, వాళ్ళు చిన్నగా వాడు కూడా ఎలా బతుకమ్మ పేరుస్తుండో. మమ్మీ ఏం వర్క్ చేస్తే అదే బాబు కూడా అదే చేస్తాడండి మా చిన్నోడు. వాడు నేనేం చేస్తాడో వాడు కూడా కంపల్సరీ అందులో చేయి పెట్టాల్సిందే. మా చిన్నోడు బతుకమ్మ పేరుస్తుంటే మా పాప కూడా మమ్మీ నేను కూడా పేరుస్తాను అని చెప్పేసి తను కూడా అయితే బతుకమ్మ పేరుస్తుందండి. లాస్ట్లో అయితే ఫైనల్ టచ్ అయితే ఇస్తుంది బతుకమ్మకి. ఇలా వైట్ ఫ్లవర్స్తోనైతే ఇలా పేరుస్తుంది. చిన్నగా అయితే పేర్చుకున్నామండి, ఎందుకంటే స్కూల్లో కదా కొంచెం దూరంలో ఉంది, మళ్ళీ స్కూటీ పైన వెళ్ళాలి అని చెప్పేసి అంత పడిపోతుంది అని చెప్పేసి మేమైతే చిన్నగా అయితే పేర్చుకున్నాము. ఇలా ఈ విధంగా లాస్ట్కి అయితే ఇలా గౌరమ్మ కూడా పెట్టేసి ఇలా బతుకమ్మను అయితే పేర్చుకున్నాను. అదేవిధంగా చిన్న బతుకమ్మ కూడా పేర్చానండి. ఇలా 2 బతుకమ్మ అయితే పేర్చుకొని స్కూల్కి వెళ్తున్నాము. స్కూల్లో ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందో చూసేద్దాం. ఇక బతుకమ్మ పేర్చుకొని స్కూల్కి అయితే మేము వచ్చేసామండి. మా పాప అండ్ నేను ఇద్దరం అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి బతుకమ్మ అయితే అందరూ పేరెంట్స్ అయితే రెడీ చేసి ప్రిపేర్ చేసి అయితే తీసుకొచ్చారు స్కూల్లోకి. వెరైటీ టైప్స్ ఆఫ్ బతుకమ్మ అయితే ప్రిపేర్ చేసి అయితే తీసుకొచ్చారు పేరెంట్స్. ఇలా వెరైటీ బతుకమ్మ అయితే చాలా బాగున్నాయండి బతుకమ్మలు. ఇలా మొత్తం అయితే ఎన్ని బతుకమ్మలు వచ్చాయంటే ఒక 50-60 బతుకమ్మలు అయితే స్కూల్లో అయితే పేరెంట్స్ తీసుకొచ్చారండి. ఇలా గాజులతోని డెకరేట్ చేశారు బతుకమ్మ. ఇలా అమ్మవారిని గాజుల పైన పెట్టేసి ఇలా ఈ విధంగా అయితే డెకరేట్ చేసి తీసుకొచ్చారు. చాలా బాగా అయితే బతుకమ్మ అయితే ప్రిపేర్ చేశారు. ఇలా శివలింగం తోటి అలాగే తులసితోని ఇలా ఒక్కొక్క టైప్ ఆఫ్ బతుకమ్మ అయితే క్రియేటివిటీ చేసి అయితే తీసుకొచ్చారు పేరెంట్స్. ఇలా ఈ విధంగా బతుకమ్మ చూడండి ఎంత బాగుంది. పారమిత స్కూల్ అని ఇలా అమ్మవారు ఇలా ఈ విధంగా అయితే లింగము మేమందరం చాలా బాగా ప్రిపేర్ చేసి తీసుకొచ్చాము. నా బతుకమ్మ అయితే చిన్నగా ఉందండి. ఇలా ఈ బతుకమ్మలన్నీ చూశాక మా బతుకమ్మ ఎంత చిన్నగా ఉంది అని అనిపించింది మాకు. సో పర్లేదు, ఏం కాదు, మనం అటెండ్ అయినామా లేదా అని చూసుకోవాలి. ఇదే అండి మా బతుకమ్మ, చిన్న బతుకమ్మ మాది. ఇలా ఈ అమ్మవారితో చాలా బాగా డెకరేట్ అయితే చేశారు ఒక పేరెంట్. ఇలా ఈ విధంగా అయితే చాలా అన్ని బతుకమ్మలు అయితే అక్కడ పెట్టేశాము మేము. మా పిల్లల స్కూల్ పారమిత స్కూల్ అండి. ఇది పెట్టి 30 ఇయర్స్ అవుతుంది. అందువలన చాలా ఘనంగా అయితే నిర్వహించుకుంటున్నారు బతుకమ్మ సంబరాలు. ఈ స్కూల్లో పండుగలన్నీ చాలా బాగా చేసుకుంటారండి. ఫెస్టివల్స్ అయితే చాలా ఘనంగా అయితే నిర్వహించుకుంటున్నారు. అలాగే ఈ బతుకమ్మ పండుగ కూడా చాలా బాగా అయితే చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ముందైతే చాలా డెకరేట్ చేసి అయితే పెట్టారు దుర్గామాతని, అలాగే బతుకమ్మ సంబరాలు అని చెప్పేసి. మళ్ళీ నెక్స్ట్ అయితే బతుకమ్మ అయితే ఆడుతున్నారు అందరూ పేరెంట్స్ పిల్లలు అందరూ కలిసి అయితే, చిన్న పెద్ద తేడా లేకుండా టీచర్స్ మేడమ్స్ మేమందరం కలిసి అయితే చాలా బాగా అయితే బతుకమ్మ ఆడుకున్నాము. మాకు చాలా బాగా అనిపించింది. అక్కడ మాస్టర్ కూడా ఉంటాడు, డ్యాన్స్ మాస్టర్. తను ఎలా చేస్తాడో అలా ఆ విధంగా మేము కూడా డ్యాన్స్ చేస్తున్నాము.
ఎవ్రీ ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్ స్కూల్లో జరుగుతుందండి. కానీ నేను వెళ్ళలేదు ఏ ఇయర్‌లో. సో, ఈ ఇయర్ అయితే మా పాప వెళ్దామని చెప్పేసి అంటే నేను వెళ్ళాను. బతుకమ్మ తీసుకెళ్ళాను పేర్చి. ఇలా మేడంతోని అందరం కలిసి బతుకమ్మ ఆడుకున్నాము మేము. చాలా బాగా అనిపించింది. మేడం చాలా సపోర్ట్‌గా అయితే చేశారు మాకందరికీ పేరెంట్స్‌కి అయితే. బతుకమ్మ పేరవండి మేడం, పిల్లలకు కూడా తెలవాలి కదా మన సాంప్రదాయాలు అని చెప్పేసి అంటే, వాళ్ళకు కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది పిల్లలకి అని చెప్పేసి పేరెంట్స్ చాలా బాగా అందరైతే బతుకమ్మలైతే తీసుకొచ్చారు. అలాగే మేడమ్స్ కూడా చాలా ఎంకరేజ్ అయితే చేశారండి మాకు. ఇక్కడ డాన్స్ మాస్టర్స్ ఉన్నారు చూడండి. వాళ్ళు ఏ విధంగా డాన్స్ చేస్తున్నారో మేము కూడా అలాగే చేస్తున్నాము. చాలా బాగా అయితే అనిపించింది. అక్కడ మేడంతో కలిసి మేమందరం ఆడుకున్నాము బతుకమ్మ. ఇంకా కొంచెం సాంగ్స్ ఉంటే అయితే చాలా బాగా అయితే అనిపిస్తుందండి. కానీ మనకు బతుకమ్మ సాంగ్ ఇందులో యాడ్ చేస్తే మనకు కాపీరైట్ అయితే వస్తుంది అని చెప్పేసి నేనైతే సాంగ్ రిమూవ్ చేసేసానండి. సాంగ్ ఉంటే మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం బతుకమ్మ ఆడుతున్నాం కదా, బతుకమ్మ సాంగ్ ఉంటే మంచిగా అనిపిస్తుంది. కానీ మనకు ఇందులో యూట్యూబ్లో అయితే తీసుకోదు సాంగ్, అలాగని నేనైతే సాంగ్ రిమూవ్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. అంత ఘనంగా అయితే నిర్వహించుకున్నారు పారమిత స్కూల్లో. చాలా బాగా అయితే అనిపించింది మాకు. మేడం చూడండి ఇక్కడ ఎంత బాగా చేస్తున్నారో డ్యాన్స్. అందరైతే వెరైటీ ఆఫ్ డ్యాన్స్ అయితే చేస్తున్నారండి. మాస్టర్ అక్కడ స్టేజ్ పైన డ్యాన్స్ ఎలా చేస్తున్నారో అలా చూసి అయితే ఇక్కడ అందరు చేస్తున్నారు. పేరెంట్స్ అదేవిధంగా టీచర్స్ కూడా చాలా బాగా అయితే డ్యాన్స్ చేస్తున్నారు. నేనైతే కాసేపు చేశానండి. ఒక 2 రౌండ్స్ అలా చేసేసి నేనైతే సైలెంట్ అయ్యాను. కొంచెం నాకు పక్కనైతే కూర్చున్నాను కాసేపు అలా. చూశానండి వీళ్ళు ఎలా చాలా బాగా చేస్తున్నారు చూడండి. స్టేజ్ పైన డ్యాన్స్ మాస్టర్ అయితే ఏ విధంగా చేస్తున్నారో అలాగే ఇక్కడ కింద అయితే మేడమ్స్ అలాగే పేరెంట్స్ కూడా అదే విధంగా డ్యాన్స్ చేస్తున్నారు. అదేవిధంగా పేరెంట్స్ అయితే ఇంకా బతుకమ్మ అయితే తీసుకొస్తున్నారండి. ఈ విధంగా వెరైటీ ఆఫ్ బతుకమ్మ ఇంకా తీసుకొస్తూనే ఉన్నారు. వాళ్ళకి గిఫ్ట్ అయితే ఉందండి. గిఫ్ట్ ఇస్తున్నారండి. మొత్తం 50, 60 బతుకమ్మలు అయితే ఉన్నాయి. అందులో ఎవరిది పెద్దగా ఉంది బతుకమ్మ, అదేవిధంగా వెరైటీ ఆఫ్ బతుకమ్మ ఎవరిది ఉంది అని చూసి సెలెక్ట్ చేశారు మేడము. వాళ్ళకి అయితే గిఫ్ట్ ఇస్తున్నారు. సో మాది చిన్న బతుకమ్మ కదా, మా గిఫ్ట్ అయితే రాలేదు. పెద్దగా పేర్చిన వాళ్ళకి అదేవిధంగా వెరైటీగా ఉన్న బతుకమ్మకైతే గిఫ్ట్ ఇస్తున్నారు. ఈ విధంగా డ్యాన్స్ అయితే ఆడుకున్నామండి. అందరం అయితే చేశాము బతుకమ్మ సాంగ్ పైన అయితే డ్యాన్స్ చేసాము చాలా బాగా. ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ సారీ కట్టుకున్న మేడం గారైతే చాలా బాగా డ్యాన్స్ చేశారండి డోలారే సాంగ్ పైన. తనకు అక్కడే సాంగ్ అయితే ప్లే అవుతుందండి. డోలారే సాంగ్ వచ్చుడుతోనే ఆ మేడం అయితే చాలా యాక్టివ్గా అయితే ఎనర్జీగా అయితే డ్యాన్స్ చేస్తుంది. తనకు ఫేవరెట్ సాంగ్ అంట. ఆ సాంగ్ వచ్చేసరికి ఆ మేడం అయితే డ్యాన్స్ ఆటోమేటిక్గా నేను చేసిస్తా మేడం అని చెప్పేసి అంటుంది. మేము అన్నాం మేడంకి చాలా బాగా డ్యాన్స్ చేశారు మేడం మీరని మేమంటే ఆ మేడం అంటుంది నాకు ఆ సాంగ్ అంటే ఫుల్ ఇష్టము, చాలా ఫేవరెట్ సాంగ్. ఆ సాంగ్ రావచ్చుతోనే నేనైతే డ్యాన్స్ బాగా చేస్తాను అని చెప్పేసి అంటుంది. కానీ చాలా యాక్టివ్గా అయితే డ్యాన్స్ చేసిందండి. చాలా బాగా అనిపించింది మాకు. షార్ట్ వీడియోలో కూడా ఈ మేడం డ్యాన్స్ అయితే ఉంది. సాంగ్ వస్తే మనకు సాంగ్తోని చాలా బాగా కనిపిస్తుంది కదా, నేను షార్ట్ వీడియోలో అయితే పెడతాను, మీరు ఒకసారి చూడండి. అదేవిధంగా ఇలా చాలా బాగా మేడమ్స్ అందరు కలిసి అయితే చాలా మంచిగా అయితే డ్యాన్స్ అయితే చేశారు. పారమిత స్కూల్ స్టార్ట్ అయ్యి 30 ఇయర్స్ అయినందున ఇందులో స్కూల్లో వర్క్ చేసి వెళ్ళిన మేడమ్స్ అందరికైతే ఇన్వైట్ చేశారు. ఆ మేడమ్స్ అందరు వచ్చారండి. ఇక్కడ స్టేజ్ పైన బతుకమ్మ ఆడుతున్నారు చూశారా, ఈ మేడమ్స్ ఇందులో వర్క్ చేశారు పారమిత స్కూల్లో. వాళ్ళందరైతే ఇన్విటేషన్ ఇచ్చేసరికి వాళ్ళందరూ వచ్చారు మేడమ్స్ అందరూ. ఇక్కడ బతుకమ్మ ఆడారండి. అదేవిధంగా పారమిత స్కూల్లో చాలా ఘనంగా అయితే బతుకమ్మ సెలబ్రేషన్ అనేది జరిగింది. ఎంతో ఘనంగా అయితే నిర్వహించుకున్నారు. చాలా బాగా అయితే అనిపించిందండి మాకు. ఈ విధంగా ఈ ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్ అయితే జరిగింది స్కూల్లో. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గాయ్స్.